వాళ్ళరా, ఈ ఉదయకాల సమయం మనం దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుడు మన పట్ల చేస్తున్న ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాల్లో మన కుటుంబాలు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకనగా ఈ దినం ఇలా ఉన్నాము, కుటుంబం ఎంత సంతోషంగా ఉండగలుగుతుంది అంటే అది కేవలం నువ్వు సంపాదించే ఆదాయాన్ని బట్టి, నీకున్నటువంటి బలగాన్ని బట్టి కాదు, కానీ దేవుని కరుణ, దేవుని వాత్సల్యత, దేవుని దయ, దేవుని ప్రేమ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో 2వ భాగంలో ఈ రీతిగా ఉంది: తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. దేవుని మనము వెతికేవారిగా, దేవునితో మాట్లాడేవారిగా, దేవుని మీద ఆధారపడేవారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో, మన కుటుంబాలలో ఎన్నో గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉంటాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి రోమా పత్రికలో 8వ అధ్యాయం 28వ వచనంలో అంటున్నాడు దేవుడు తన్ను ప్రేమించే వారికి మేలు కలుగ చేయును. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఎప్పుడు కూడా మేలు చేసేవాడిగా ఉన్నాడని తెలియపరుస్తున్నారు.